ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఈ ఉదయకాలపు సమయంలో వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు అని దేవుని వాక్యం మనం ఎన్నోసార్లు చదివాము. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భారము యెహోవా మీద మోపమని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానం నమ్మి ఈ నూతన దినాన్ని మనం ప్రారంభించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ భారం అంతటిని తొలగించి నీ భారం అంతా ఆయన మీద వేసుకొని నీకు శాంతిని సమాధానం అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, విశ్వాసం ఉంచి ఈ వాగ్దాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆయన మీదే మన భారం అంతా మోపుదాం. ఎందుకంటే దేవుడు నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేస్తామన్నాడు. ఆదుకుంటామని, ఆదరిస్తామని, మేము సహాయం చేస్తామని అన్నవారు ఆదుకోకపోవచ్చు, ఆదరించకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చేమో కానీ దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు నమ్మి ధైర్యంగా ఈ నూతన దినాన్ని నువ్వు ప్రారంభించు. ఈ ఉదయకాలపు నూతన దిన ఆశీర్వాదాలు దేవుడు మెండుగా నీకు తోడగించి నడిపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, అయితే నీతిమంతులను ఆయన కదలనివ్వడు అని చివరి మాట దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే నీ భారం యెహోవా మీద మోపడానికి ముందు మనలో నీతి ఎంతవరకు ఉందో మనం పరీక్షించుకోవాల్సి ఉంది. నీతిమంతులను ఆయన కదలనివ్వడు అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులందరూ నీతిమంతులై నీతిగా బ్రతికి నీ భారమంతా యెహోవా మీద మోపి ధైర్యంగా విశ్వాసంతో ముందుకు కొనసాగి దేవుని బలాన్ని శక్తిని మీరు పొందుకోవాలని, దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా మారాలని, అనేకులకు దీవెనకరంగా మీరు ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ మీ మేలు కోరుతూ ఈ ప్రార్థనా కూటాన్ని ముగిస్తూ ఉన్నాను.